మహాలయ పక్షాలంటే ఏమిటి? ఈ కాలంలో ఏమి ఆచరించాలి? దీని వెనుకున్న కథ ఏమిటి? భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యము నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాల కాలంగా చెప్పబడింది. ఈ 15 రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి పితృకార్యాలకు సంబంధించి అతి పవిత్రమైన రోజులుగా చెప్తారు. అలాగంటే మహాలయ పక్షం అంటే ఏమిటి? ప్రతి మానవుడు దేవతారాధన ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసి ఆరాధన ఇవ్వాలని అన్నారు. పితృదేవత అనగా మన కుటుంబంలో గతించినటువంటి వారిని అర్థం. గతించిన పితృదేవతలకు మనం విడిచేటువంటి తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృకార్యాలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని, ఈ రకంగా కార్యాలు ఆచరించడం వల్ల ఇంట్లో దేనికి లోటు ఉండదని చెబుతున్నారు. ప్రతి మానవుడు గతించిన పితృదేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల యందు తర్పణాలు వదలాలి. ఈ రోజుల్లో తర్పణాలు వదలకపోతే అటువంటి వాళ్ళు మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజు వారి పితృదేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితం కలుగుతుందని మహాలయ పక్షాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ గతించిన తల్లిదండ్రులకు వారి తిథి ప్రకారం సంవత్సరికాలు, ఆర్థికాలు జరిపించాలి. ఏ కారణం చేత అయినా కుదరని పక్షంలో కొన్ని సందర్భాలలో అనుకున్న తిథి యందు ఆ సంవత్సరం ఆ కార్యక్రమం జరగలేదని అనుమానం కలిగించినచో అటువంటి దోషాలను తొలగించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉన్న రోజులు మహాలయ పక్షం రోజులని తెలిపారు. ఇలా మహాలయ పక్షాల్లో తిథి ప్రకారం గతించిన పితృదేవతలకు ఈ 15 తిథుల్లో వారు గతించిన తిథి ప్రకారం ఆ రోజు వారికి పితృకర్మలు ఆచరించడం వల్ల దోష నివృత్తి జరిగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, శుభ ఫలితాలు పొందుతారు. మహాలయ పక్షాలలో శ్రద్ధకర్మలు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు ఆచరించడం, పితృదేవులకు తర్పణాలు వదలడం చాలా మంచిది. మహాలయ పక్షాలకు సంబంధించిన కథ చెప్తున్నాను, వినండి. మహాభారత యుద్ధంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి పయనమయ్యే దారిలో కర్ణుడికి ఆకలి, విపరీతమైన దాహం వేసింది. అక్కడ ఒక నది కనపడగా అందులోని నీరు తాగుదామని అనుకుని నదిని సృష్టించిన వెంటనే నది మొత్తం సువర్ణం అయిపోయింది. మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపించడం, ఆ చెట్టు ఫలం ముట్టుకున్న వెంటనే అది కూడా బంగారం అయిపోయింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడు ప్రార్థించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగిన విషయం చెప్పగానే, నువ్వు పూర్వజన్మలో దానాలు చేసావు, ముఖ్యంగా సువర్ణదానం, డబ్బు, రత్నదానం అధికంగా చేసావు. పితృదేవతలను సంతృప్తిపరిచి ఏ కార్యం నువ్వు చేయలేదు, అన్నదానం అసలు ఆచరించలేదు. అందువల్లే నువ్వు ఏవి పట్టుకున్నా సువర్ణం అయిపోతున్నాయని తెలియజేశాడు. ఇది తెలుసుకున్న కర్ణుడు, నాకు పితృదేవతలు ఉన్నారని, పితృకార్యాల గురించి అవగాహన లేదు, నాకు తెలియకపోవడం వల్ల జరిగిన దోషం కాదు, దీని నుంచి బయటపడేందుకు సహాయం కోరాడు. అప్పుడు సూర్యుడు యముడి సహాయంతో పితృదేవతలను సంతృప్తిపరిచేందుకు 15 రోజులు భూమి మీదకు పంపినట్లుగా అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులు మహాలయ పక్షాలుగా, పితృపక్షాలుగా చెప్పబడింది. ఈ 15 రోజులు కర్ణుడు భూమి మీద ఉండి పితృదేవతల కర్మలు ఆచరించి అన్నదానం, వస్త్రదానం, గోదానం, పిండ ప్రదానం ఆచరించి మహాలయ అమావాస్య రోజు భూలోకం నుంచి స్వర్గానికి బయలుదేరినట్టు మహాభారతంలో ఉంది. మహాలయ పక్షాలను ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొందాలని